పవన్ పై జగన్ దూషణలకు కారణం అదేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తున్నారన్నది ఈ 5 ఏళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్థమవుతోంది. కనీసం పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్చరించకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ప్రస్తావిస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కళ్యాణ్ పట్ల అంతటి వ్యతిరేకత ఎందుకు? సాధారణంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సంయమనాన్ని కూడా పాటించకుండా పవన్ పై వ్యక్తిగత దూషణలకు సైతం తెగపడేంత ద్వేషభావం ఎందుకు అన్న ప్రశ్నకు 10 ఏళ్ల వెనక్కు ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. అవును, నిజమే. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో తన పార్టీ ఓటమికి, అధికారానికి దూరం కావడానికి పవన్ కళ్యాణే కారణమని జగన్ విశ్వసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడు లేకపోయి ఉన్నట్లయితే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ భావనగా ఆయనకు సన్నిహితంగా ఉండేవారు ఇప్పటికీ చెబుతున్నారు. అయితే వాస్తవానికి విభజనతో అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టే అనుభవం, దార్శనికత ఉన్న వ్యక్తిగా ఏపీ జనం చంద్రబాబును విశ్వసించారు కనుకనే ఆయన విజయం సాధించారన్నది విశ్లేషకుల మాట. విశ్లేషకుల మాట ఎలా ఉన్నా కేవలం పవన్ కళ్యాణ్ అప్పట్లో తన పార్టీని ఎన్నికల బరిలో దించకుండా చంద్రబాబుకు మద్దతు పలకడం వల్లనే వైసీపీ పరాజయం పాలైందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికలలో పవన్ పోటీలోకి దిగారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ 2014 నాటి పొత్తులు పొడవడంతో ఓటమి తప్పదన్న భయంతోనే ఆయన పవన్ కళ్యాణ్ పై ఇష్టారీతిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారని, దూషణలకు తెగబడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదని, ఎప్పుడు పవన్ ప్రస్తావన వచ్చినా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే సంబోధిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా రాజకీయ నాయకులు తమ విమర్శలలో ప్రత్యర్థుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా నియంత్రణ పాటిస్తారు. మర్యాద రేఖ దాటకుండానే విమర్శలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అటువంటి నియంత్రణ అనేదే లేకుండా పవన్ కళ్యాణ్ వివాహాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే ఇటీవల ఓ 2 నెలల కిందట జనసేనాని తనకు జగన్ 4వ భార్య అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచెం వెనక్కు తగ్గారు. రిపీట్. అయితే ఇటీవల ఓ 2 నెలల కిందట జనసేనాని తనకు జగన్ 4వ భార్య అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో రిపీట్. అయితే ఇటీవల ఓ 2 నెలల కిందట జనసేనాని తనకు జగన్ 4వ భార్య అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచెం వెనక్కు తగ్గారు. ఈ 2 నెలలుగా పవన్ కళ్యాణ్ వివాహాలపై ఎటువంటి కామెంట్లు చేయకుండా నియంత్రణ పాటించారు. అయితే మనమంతా సిద్ధంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మళ్లీ నియంత్రణ కోల్పోయి జుగుప్సాకరమైన భాషలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిశీలకులు గోదావరి జిల్లా వేదికగా జగన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాల మధ్య స్వతహాగా ఉండే వైరాన్ని దృష్టిలో ఉంచుకొని బీసీలను దగ్గర చేసుకునే వ్యూహంతో జగన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు. అయితే పవన్ పై అనుచిత దిగజారుడు వ్యాఖ్యలు జగన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వవని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న జగన్ కు ఇటు కాపుల మద్దతు, అటు బీసీల మద్దతు కూడా ఉందని, ఆ కారణంగా జగన్ వ్యాఖ్యల కారణంగా వైసీపీకే నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.